ఆగో గిళ్ళందరూ చూసిండ్రా మంచిగా చెట్ల కింద వంటలకు పోయిండ్రు. ఇక అందరియాక మాటలాడుకుంటా పాటలు పాడుకుంటా బగ్గనే ఎంజాయ్ చేసిండ్రు. అయితే మరి గిళ్ళొచ్చిందేదో సంబరంగా వండుకొని తిందామని కాదు, ఊరుకు కీడు జోకిందని ఊరుకు పట్టిన కీడు పోవాలని గిట్ల చెట్ల పొంటి వంటలకు వచ్చిండ్రట. మహబూబాబాద్ జిల్లా నడివాడ అనే ఊళ్ళే జరిగింది ఇది. అయితే గీ నడమనే కొందరు ఊళ్ళున్నోళ్లకు టక్కర్లయ్యి ఇద్దరు ముగ్గురు జీవిడిచిండ్రట. ఇంకొందరికి బగ్గనే దెబ్బలు తాకినాయట. అయితే ఈ ముచ్చట మీద ఎవలో అయ్యోర్లను అడిగితే ఊరికి కీడొచ్చిందని అందరియాక మిండ్లిడిచిపెట్టి ఒక్కరోజు వంటలకు పోవాలని చెప్పుకొచ్చిండట. ఇక అయ్యోర్లు చెప్పినట్టే ఊళ్ళే ఒక్కలు సుతం లేకుండా చిన్న పిల్లగాళ్ళ కాన్నుంచి ముసలోళ్ళ దాకా అందరి ఇండ్లకు తాళాలేసుకొని మరీ చేన్ల కాడికి వచ్చిండ్రు గిట్లా. ఇక పొద్దుగాల సూర్యుడు రాక మునిపే ఇండ్లకు తాళాలు పెట్టి పొద్దు ఊకేదాకా ఆన్నే ఉన్నారట. మా తాత మా నాన్నప్పుడు కూడా వెనకటి రోజులలో కూడా అట్నే పోయేది. ఇట్లా 10 మంది వరుసగా చచ్చిపోతే కీడు వల్ల ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం ప్రకారం అట్నే మళ్ళా కీడని ఊరందరూ చెట్ల కింద వనభోజనాలకు పోయి వచ్చినాం. వనభోజనాలు పోవడం వల్ల పిల్లలు ఎవరు రాలేదు, ఈరోజు అటెండ్ కావలేదు. నిన్న సాయంకాలం చెప్పారు పిల్లలు పేరెంట్స్ కూడా, సార్ మేము ఈరోజు వంటకి వెళ్తున్నాం 13వ తారీఖు, పిల్లలకు సెలవు ఏంటంటే బడిపాట కార్యక్రమంలో భాగంగా సెలవు ఇవ్వడం కుదరదమ్మా, మీరు వెళ్తే వెళ్ళండి వంటకు, పోయి వచ్చినాక పిల్లల్ని పంపియంటే ఇద్దరు పిల్లలు మాత్రం పంపించారు. గదన్నట్టు ముచ్చట అయ్యర్ల ముచ్చటిని పిల్లగాన్లను సుతం బల్లెకు దోలకుంటా షేన్లకు తీసుకుపోయిన్రు మంచిగానే ఉన్నది గాని గిదే సందు చూసుకొని దొంగోడెవలన్నా ఇండ్ల వడి దోసుకపోగల్లా చూసుకోండ్రి మళ్ళా అని అంటున్నారు వీళ్ళ కీడు ముచ్చటను చూసినోళ్ళు.